स्वरूपा माँ तेरा विश्व में ध्वज लहरा रहा। वंदे मातरम का गुंजन हर दिल गा रहा। शक्ति स्वरूपा माँ तेरा विश्व में ध्वज लहरा रहा। वंदे मातरम का गुंजन हर दिल गा रहा। विद्या की देवी माँ सरस्वती करता है जग तेरी आरती। विद्या की देवी माँ सरस्वती करता है जग तेरी आरती। शक्ति स्वरूपा माँ। 6/2026 రివైజ్ 1957 మా అమ్మ ఎప్పుడు చెప్పారు 57 मातेश्वर। इस कर्म क्षेत्र कर्म अनादि चीज है। ఈ कर्म क्षेत्रపై कर्म అనేది अनादि। तुम्हें कर्म छोड़ना नहीं है लेकिन कर्म योगी बनना है। అట్లాగని మనం కర్మ ఇక్కడ వదిలేది లేదు కానీ ఏం చేయాలంట कर्म योगी अव्వాలి। यह सृष्टि कर्म का खेत है। इस सृष्टि ఏముందంట कर्म యొక్క పొలం పంట। जहाँ हर एक मनुष्य आत्मा अपना अपना पार्ट प्ले कर रही है। ఇక్కడ ప్రతి ఒక్క మనిషి ఆత్మ తన తన పాత్రను ప్లే చేస్తుంది। इसमें परमात्मा का भी पार्ट है। देखो परमात्मा दी కూడా పాత్ర ఉంది। लेकिन यह वह आत्माओं के सदृश जन्म मरण में नहीं आते। కానీ దీంట్లో పరమాత్మ ఆత్మల వలె జనన మరణ చక్రంలోకి రాదు। आत्माओं के सदृश उनके कर्म का खाता उल्टा नहीं बनता। ఆత్మల వలె మంచి కర్మ చేస్తే మంచి ఫలం, చెడు చేస్తే చెడు ఫలం। అది ఎవరిది ఆత్మది। కానీ పరమాత్మది ఆ విధంగా ఉండదు। वह कहते हैं मैं तो सिर्फ तुम आत्माओं को लिबरेट करने आता हूँ। పరమాత్మ ఏమంటున్నారు నేనైతే కేవలం ఆత్మలైన మీకు లిబరేట్ ముక్తిని కలిగించడానికి వస్తాను। అవన్నిటిని తొలగించి పవిత్రంగా తయారు చేస్తాను। और कहते हैं कि मेरा काम है आत्माओं को सर्व बंधनों से छुड़ा करके वापस ले जाना। ఏమంటారు బాబా నా కర్తవ్యం ఉంది సర్వ ఆత్మకి అన్ని రకమైన వెళ్ళడం। तो सृष्टि के जो अनादि नियम और कायदे అయితే సృష్టి ఏదైతే అనాది నియమం మరియు మర్యాదలు చెప్తున్నారు। मेरा भी इसमें पार्ट है। ఏమంటున్నారు బాబా నాది కూడా దీంట్లో పాత్ర ఉంది। मैं भी एक सोल हूँ। ఎవరంట బాబా తన గురించి చెప్తున్నారు తెలియదు కదా నేను కూడా ఒక సోల్। ఎవరు ఆత్మ। मैं गॉड कोई दूसरी चीज नहीं। నేను गॉड నేను వేరే వస్తువు ఎవరు परंतु मेरा काम बहुत बड़ा और ऊंचा है। నేను కూడా సోల్ ఆత్మనే కానీ गॉड करते अंतरिक्ष बाबा ఏమంటారు కూడా ఉన్నాను। जैसे आपका बच्चा है आप भी तो मनुष्य हो। వాళ్ళు మనుషులే మీరు కూడా మనుషులే। उसमें तो कोई फर्क नहीं है ना। దాంట్లో ఎటువంటి తేడా आत्मा आत्मा में कोई फर्क नहीं है। ఆత్మ ఆత్మ ఆకారంలో ఎటువంటి తేడా అనేది లేదు। చాలా పెద్ద ఏముంది తేడా అనేది ఇక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయి కదా అవునా కాదు కాదు సామనే ఖడా హై। ఇప్పుడైతే మృత్యు అంతా సన్ముఖంలో ఉంది। तुम इतना लंबा चौड़ा जो बनाकर बैठे हो यहाँ सब वेस्टेज कर रहे हो। बाबा आई
యొక్క వేస్టేజ్ నుంచి ఏం చేయాలంట? పొదుపు చేయండి. इस शरीर निर्वाह के लिए जितना चाहिए उतना भले करो. ఈ శరీర పోషణ కోసం ఎంత కావాలనుకుంటే అంతే చేయండి. అట్లా చెప్తారు. మన ఇవన్నీ ఎందుకు చెప్తారు మరి మాకు కదా? అనే కదా భాగ్యం తయారైందనుకోండి, దానికి వాటా మనకు రాదా? వస్తుంది తప్పకుండా. कोई मिसअंडरस्टैंड ना करो. ఈ విషయంలో ఎవరు ఎవరి పట్ల మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. इसलिए यह सब समझाया जाता है. ఒకరికొకరు మనస్పర్ధలో రాకూడదు, సరిగా అర్థం చేసుకోకుండా ఉండకూడదు అని మమ్మ మనకి అన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. तो यह सब बातें ध्यान में रख करके, కాబట్టి ఇవన్నీ విషయాలు చాలా మన అటెన్షన్ లో పెట్టుకొని अपने को सेफ रखना है. మనకి మనం ఏం చేయాలి? సేఫ్ సురక్షితంగా ఉంచుకోవాలి. यहाँ कोई खर्चे आदि की बात नहीं होनी चाहिए. ఇక్కడ ఎలాంటి ఖర్చులు అలాంటి విషయాలు జరగకూడదు. अभी यह सब खर्चा दूसरों के कल्याणार्थ ही यूज करना है. ఏవైతే ఇప్పుడు ఖర్చులు మనం చేస్తామో ఇతరుల యొక్క కళ్యాణం పట్లనే మనం ఖర్చు చేయాలి. एक एक पाई भी सब इसी कार्य में लगा. అడిగారు మమ్మ, మేము నడుస్తూ తిరుగుతూ యోగం యొక్క ఉన్నతమైన అవస్థలో ఏ విధంగా స్థిరంగా అవ్వగలుగుతాం? ఉత్తరం, వాస్తవం अपनी यह लाइफ नेचुरल योग की हो जानी चाहिए. నిజంగా చెప్పాలంటే మనది ఈ లైఫ్ ఎట్లుండాలంట? నేచురల్ యోగంది ఉండాలి. क्योंकि योग है निश्चय. ఎందుకంటే యోగం అంటే నిశ్చయం. तो हर दम निश्चय को कायम रख. ప్రతి క్షణం నిశ్చయాన్ని స్థిరంగా పెట్టుకొని प्रैक्टिकल वह स्वरूप बन जाना है. प्रैक्टिकल ఆ యొక్క స్వరూపం అవ్వాలి. निश्चय रूप बन कर्मेंद्रियों से कर्म करो. निश्चय रूपमై कर्म इंद्रियाలతో कर्म చేయండి. भले स्थूल कर्मेंद्रिय कोई भी कार्य करती रहे. ఈ స్థూల कर्मेंद्रियाలు ఏ కార్యమైనా చేస్తున్నా సరే मगर खुद को उससे ही सुख स्वरूप अवस्था में लवलीन रहना. మనం మాత్రం ఆ సుఖ స్వరూప్ యొక్క అవస్థలో लवलीन అయ్యి ఉండాలి. आपका चेहरा सदा सुख स्वरूप रमणीक दिखाई दे. మన ముఖ వర్చస్సు ఎట్లుండాలంట? సదా సుఖ స్వరూప్ రమణీకంగా కనపడాలి. कोई అశుద్ధ సంకల్ప వికల్ప న రహే. ఎలాంటి అశుద్ధమైన సంకల్పాలు వికల్పాలు రాకూడదు. ईश्वरीय आनंद में आंतरिक मगन अवस्था में रहो. ఒక్కరికి మమ్మవి రెండు స్లోగన్స్ చాలా గుర్తుకుంటాయి. ప్రతి గడియ అంతిమ గడియ లేకపోతే మరి లేదు. ప్రతి గడియ मम्मा के दो स्लोगन बहुत याद रखते हैं. एक, मम्मा सदा कहती थी हर घड़ी हमारी अंतिम घड़ी. ఏం చెప్పేవాళ్ళంట? ప్రతి ఘడియ వేరే వాళ్ళు కాదు, మనది అంతిమ ఘడియ. సెకండ్, హుక్మే హుక్మ చలా రహా హై. ఎవరు? ఆజ్ఞ ఇచ్చే అంటే చేయించేవారు, నడిపించేవారు నడిపిస్తున్నారు. యా దో మంత్ర మమ్మ హమేషా యాద్. ఈ రెండు మంత్రాలు మమ్మ ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారు. और सबको याद दिलाती. గుర్తు పెట్టుకోవడమే కాదు, అందరినీ కూడా గుర్తు చేయిస్తారు. किन्हीं झंझटों में नहीं जाए. इसी मंत्र से हम सहज नष्टो मोह स्मृति स्वरूप हो जाएंगे. కదా ఈ మంత్రం ద్వారా మనం సహజంగా ఏమవుతాం? నష్టో మోహ స్మృతి స్వరూప్ అవుతాం. किन्हीं झंझटों में नहीं जाएंगे. ఇంకా వేరే ఎలాంటి झंझाटంలో వెళ్ళరు. और अपनी बुद्धि మరియు తమ బుద్ధిని सब बातों से फ्री रख. అన్ని విషయాల
पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में। जब मीठी मम्मा नैनों में नूर भर जाता है। तेरा वो अचल और शांत स्वरूप दिल को बेहद हर्षाता है। याद आती है जब मीठी मम्मा। हाथों में ज्ञान की सितार लिए मुरली का रस तुम पिलाती थी। गंभीर और शीतल मूरत बन सबके दुख दर्द मिटाती थी। देख कर तेरा मुस्कुराता मुखड़ा हर फिक्र स्वतः मिट जाता है। याद आती है जब मीठी मम्मा।
वैसे तो हम सभी मम्मा की विशेषताएं वान मन से सुन रहे हैं, मम्मा की धारणाएं, मम्मा कैसे मम्मा बनी, बाबा की श्रीमत पर कैसे चली। तो आज के दिन खास मम्मा के स्मृति दिवस है ना। तो आज के दिन हम सभी संकल्प करेंगे कि जैसे मम्मा ने बाबा के एक एक महावाक्य को श्रीमत पर चल के और जीवन में धारण करके आगे बढ़ाया सभी को, और खुद भी आगे बढ़े। हम भी मम्मा जैसे सभी संकल्प करेंगे, कुछ नहीं तो जैसे मम्मा का पहला कदम क्या था, पूरा निश्चय विश्वास था कि मेरा बाबा है। तो हमारा भी ऐसे संपूर्ण निश्चय होना कि शिव बाबा कौन है, वो मेरा बाबा है। आज सभी मम्मा के सामने यही संकल्प करेंगे कि असली पिता हमारा कौन है, शिव बाबा है। तो शिव बाबा के श्रीमत पर हमको चलना है। जैसे बाबा ने जो कहा मम्मा ने करके दिखाया, हमको भी वो करके दिखाना है। तो छोटा सा अनुभव है, ऐसे जब से ज्ञान में आए तब से ऐसे बाबा में पूरा निश्चय है। चलो मम्मा को तो साकार में देखा नहीं, पर उनकी फोटो देख करके ऐसे लगा सचमुच मम्मा हमको पालना दे रही है, उनके श्रीमत पे हम चल रहे हैं। तब से लेके मन में आया कि हमको भी कुछ करना है। चलो मम्मा जैसे तो नहीं बन सकते, पर मम्मा जैसे थोड़ा सा सभी को पालना देनी है। तो जब से सेंटर में आए तब से बाबा ने पूरा संपूर्ण तो नहीं कहेंगे, पर थोड़ा थोड़ा ऐसे ऑलराउंडर बनाया, है ना। ऐसा कोई सेवा न हो जो ये आत्मा से न हो, चाहे कितना भी बीमार हो, कुछ भी हो, कैसी भी परिस्थिति में बाबा बल भरता है और सारे सेवा संपूर्ण हो जाता है। तो आपको मालूम होगा लौकिक माता जी इधर ही मेरे साथ रहती थी। फिर अभी 11 मंथ हुआ ना, 11 महीने से वो अपने गांव चले गए। तो पता नहीं अचानक उनकी तबीयत खराब हुआ, माना तबीयत उनको ऐसा हो गया जैसे पूरा आत्मा जाने वाली है, पूरा शरीर ऐसा हो गया डेढ़ बड़ी जैसा। तो बाबा का ऐसा चमत्कार है, चमत्कार कहे या जादू कहे या सभी की शुभ भावना शुभकामना कहे, पर उस आत्मा का अंतिम इच्छा था, यानी सभी रिलेटिव आके मिलके गए और कहते ना लोग में गंगा जल भी दे दो ताकि वो आत्मा को मुक्ति मिल जाए। पर वो अंदर ही अंदर पुकार रही है, जब भी फोन करो तुम आओ तुम आओ। तो ऐसे तो जाने का था ही नहीं, फिर भी सभी की दुआओं से आशीर्वाद से गई कि शायद इसमें कुछ सेवा होगा, बाबा कुछ उसको मंजूर होगा। तो जाने के बाद उनका स्थिति मैंने देखा, ऐसे लगा शायद ये 3-4 दिन की मेहमान है। तो भी मैंने बाबा की याद में उनको दृष्टि दिया। फिर जो भी बाबा के घर से टोली फ्रूट जो भी लेके गई थी रात को उनको खिलाया। कब 24 देखो आज के दिन गाँव गई थी रात को। फिर एक दिन के बाद दूसरे दिन उनके अंदर शक्ति है, शक्ति आने के बाद वो बैठना शुरू किया, फिर थोड़ा बात करना सीखा। फिर उसको हॉस्पिटल लेके गई, ज़्यादा कोई बीमारी नहीं है, कुछ भी नहीं है, शायद उसको कुछ कष्ट होगा अंदर से, थोड़ा वीकनेस है, पर कोई उसको समझ नहीं पा रहे। सबके यही संकल्प है आत्मा तो चली जाएगी। तो जैसे हॉस्पिटल लेके एडमिट किया, सिर्फ 2 ही सिलाइन लगाए। आने के बाद सिर्फ 5 डेज का मेडिसिन दिया डॉक्टर, उतना उससे भी मुक्त है और हंसता खेलता बाबा बाबा कर रही है, बैठी है। अच्छा, ओम शांति। आपने प्यार दिया जितना
मम्मा मातेश्वरी जगत की प्यारी माँ, ओ मम्मा मातेश्वरी जगत की प्यारी माँ। तेरी याद में झुक गया आज सारा जहां हो, तेरी याद में झुक गया आज सारा जहां। ओम राधे ज्ञान स्वरूपा सरस्वती माँ, ओम राधे ज्ञान स्वरूपा सरस्वती माँ। तेरे चरणों में अर्पित